హాయ్ ఆల్. సో మనకు ఈరోజు చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో అది కూడా మనకి పోస్ట్ వచ్చేసరికి గ్రామ పాలన ఆఫీసర్ అనమాట. సో మీరు ఇక్కడ మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్గా సిసిఎల్ఏ తెలంగాణ అని కొడితే మీకు అఫీషియల్ వెబ్సైట్ వస్తుందన్నమాట. సో అఫీషియల్ వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట, cca.telangana.gov.in అని చెప్పి. సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ న్యూస్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. మీరు అక్కడ చూసుకున్నా సరే ఆఫీషియల్ నోటిఫికేషన్ మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా ఆఫీషియల్ నోటిఫికేషనే, ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు. కాకపోతే ఇందులో కొన్ని డీటెయిల్స్ అనేది మిస్ అవుతున్నాయి. సో ఈ నోటిఫికేషన్ గురించి మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం, ఏంటి ఎలా అప్లై చేయాలి మొత్తం అన్నీ కూడా. సో ముందుగా మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్, అంటే సిసి, ఇక్కడ చెప్పాం కదా సిసిఎల్ఏ. సో వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో నోటిఫికేషన్ వచ్చేసరికి జీపీఓ లెవెల్ పొజిషన్కి అనమాట. సో జీపీఓ అంటే గ్రామ పాలన ఆఫీసర్ అనమాట. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ అనేది జస్ట్ 8వ తారీఖుని రిలీజ్ చేశారు. సో ఇదే నెల 8వ తారీఖు 2025లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి 16/7/2025 అనమాట. సో ఇదే నెల మనకి 16వ తారీఖు కల్లా లాస్ట్ అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి అనమాట. సో మీరు అప్పటిలోపు అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మీరు మామూలుగా చూసుకుంటే ఇది సెకండ్ నోటిఫికేషన్ అనమాట. ఫస్ట్ నోటిఫికేషన్లో వచ్చేసరికి మనకి టోటల్గా మొత్తం 10,000 5,000 చేంజ్ సంథింగ్ పొజిషన్స్ రిలీజ్ చేశారనమాట. ఓకేనా, అంటే వేకెన్సీస్. సో 10,500 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అందులో దాదాపు సగం వేకెన్సీస్ ఫిల్ అయిపోయాయి ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా. సో ఇప్పుడు మనకి నేను వేరే దగ్గర చూశాను. సో అక్కడ చూసినట్టయితే మనకి ఇంచుమించు దాదాపు 5,000 వేకెన్సీలు ఇంకా ఉన్నాయని చెప్పి న్యూస్ అనమాట. సో అందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాకపోతే ఇప్పుడు కూడా మనకి విఆర్ఓస్ విఆర్ఏస్ అప్లై చేసుకోగా మిగిలిన వేకెన్సీస్ మన కామన్ పీపుల్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 5,000 పోస్ట్ ఇంకా మనకి క్లారిటీ నోటిఫికేషన్ ఈ నెంబర్స్ అనేది మనకి ఇంకా రిలీజ్ చేయలేదు అనమాట. నేను అందుకే మీకు ఎగ్జాంపుల్ నెంబర్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ కాదు, సో ఇంచుమించు కరెక్ట్ నెంబర్సే. ఓకేనా, ఎగ్జాక్ట్ నెంబర్స్ కాదు, ఇంచుమించు కరెక్ట్ నెంబర్స్ అనమాట. సో ఈ 5,000 నోటిఫికేషన్స్లో సో ఈ నోటిఫికేషన్కి మనకి ఇంచుమించు 5,000 వేకెన్సీస్ ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఆ 5,000 నోటిఫికేషన్స్లో విఆర్ఓస్కి విఆర్ఎస్కి కొన్ని వేకెన్సీస్ ఉంటాయన్నమాట. సో అవి ఫిల్ అయిపోగా మిగతావి మనలాంటి వాళ్ళు కామన్ మ్యాన్స్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. ఓకేనా. సో అప్లై వచ్చేసరికి మీరు ఇక్కడ ఇచ్చిన గూగుల్ ఫామ్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ గూగుల్ ఫామ్ అనేది కూడా ఈ ఈ ప్రెజెంట్ ఈ లింక్ అయితే వర్క్ అవ్వట్లేదు. నేను వేరే లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అది కూడా వ్యాలిడ్ లింకే, వాళ్ళు ప్రొవైడ్ చేసిన లింకే. సో మీరు అక్కడ ఆ లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది అనమాట. సో నేను మీకు ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సెపరేట్గా. అలాగే ఈ నోటిఫికేషన్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అప్లై లింక్, గూగుల్ ఫామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడి నుంచి కూడా మీరు చూసి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేసుకోండి, ఎందుకంటే మనకి ఇంకా పూర్తిగా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇంకా బయటకు రిలీజ్ చేయలేదు. సో రిలీజ్ చేస్తారో చేయరో కూడా పక్కగా కన్ఫర్మేషన్ అయితే లేదు. అంటే పర్టికులర్ డేట్స్ అనేది కూడా మనకు కన్ఫర్మ్ లేదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, లేకపోతే ఈ నోటిఫికేషన్ నెగ్లెక్ట్ చేయండి. నేను ఇంకా మనకి నోటిఫికేషన్స్ వస్తాయి, ఆబ్వియస్గా వీడియో చేస్తాను. అండ్ అంతే, ఈ వీడియో కోసం ఇంతే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఇది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లై చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఎందుకంటే మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది లేదనమాట. నోటిఫికేషన్ ఇంకా అదే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది. సో అంతా కూడా ఎస్టిమేషనే, బయట డేట్స్ ఉన్నాయి కానీ అఫీషియల్ డేట్స్ అయితే ఇంకా మనకి ఎవరు చెప్పలేదు, బయటికి రాలేదు కూడా. సో అందుకే నేను కూడా ఇలా చెప్తున్నాను అనమాట. అండ్ ఈ వీడియో కోసం ఇంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్.